నమస్తే అండి, మీ పేరు? నా పేరు గుండ్రాము ఏం కృష్ణలంక. చేస్తుంటారు? నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. ప్రైవేట్ ఎంప్లాయీ. చెప్పండి సార్, ఇప్పుడు విజయవాడలో బైక్ మీద ప్రయాణం చేసే ఇద్దరికి హెల్మెట్లు అవసరం అంటారా? అది ఇద్దరికి అనేది హైవే మీద అయితే పర్వాలేదు, కానీ సిటీలో అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అయితే హెల్మెట్ అనేది ప్రాణానికి రక్షణ, కానీ అది నేషనల్ హైవేల మీద అలాంటి ప్రయాణాలు చేసే చోట అయితే అటువంటి సిస్టమ్ ఉన్న పర్వాలా. మరి సిటీలో ఇప్పుడు చిన్న చిన్న షోరూములకి చిన్న చిన్న ఉద్యోగాలు, ఏదో చిన్న బతుకులు బతికే వాళ్ళు మరి 2 హెల్మెట్లు పెట్టుకొని వెళ్తాం అనేది చాలా ఇబ్బందికరం. ఇది కొంత ఇబ్బందిగానే ఉంటుంది. అయితే ప్రభుత్వం కానీ ట్రాఫిక్ వారు కానీ ఏం చెప్తున్నారంటే ఇది వాళ్ళకి రక్షణ కోసం అంటే అని చెబుతున్నారు. అది సిటీ వరకు దాన్ని సడలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. హైవే మీద అయితే ఇబ్బంది లేదు, ఎందుకంటే లాంగ్ జర్నీ ఉంటుంది కాబట్టి దానికి యూజ్ అవ్వచ్చు, యాక్సిడెంట్లు అవ్వకుండా. సిటీలో కరెక్ట్ కాదనిపిస్తుంది. విజయవాడలో ఇది ఒకటే సమస్య ఉందా, ఇంకేమీ లేదా అన్నట్లుగా చేస్తున్నారు పోలీసులు? అది ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి ప్రజల భద్రత వాళ్ళకు కూడా ముఖ్యమే. ప్రభుత్వాలు కూడా మరి ఆ భద్రత గురించి వాళ్ళు కూడా చెప్తాం అనేది కరెక్టే, కానీ మరి దారుణంగా పెనాల్టీలు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే హెల్మెట్లు అయితే 1500 రూపాయలు అంటే ఈ రోజున సామాన్యుడు కూలి పనికి వెళ్తే 500కు మించి కూడా వచ్చే పరిస్థితి లేదు. అలాంటిది ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తుంటే 1500 చలానా కట్టాలంటే చాలా బాధాకరం. ఇది అంత రేట్లు అంటే పనిష్మెంట్ ఉండాలి, కానీ అది పబ్లిక్ ఇబ్బంది కలిగే రీతిలో పనిష్మెంట్ అంటే చాలామంది బాధపడుతున్నారు. అది కరెక్ట్ కాదు. మరి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5000 రూపాయలు ఇవన్నీ కాకుండా ప్రభుత్వం కూడా దీని గురించి కొంచెం ఆలోచించాలి. ట్రాఫిక్ అధికారులు కూడా కొంచెం ఆ రేట్లు నియంత్రణ చేస్తే బాగుంటుందని అభిప్రాయం. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు మన ఫెడరల్ రోడ్లో ఉన్న అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఉంటున్నాయి, వెళ్ళటానికి దారి లేదు. వాటి మీద అటువంటి సమస్యల మీద ఫోకస్ చేయకుండా ఈ ట్రాఫిక్ వాళ్ళు ఈ ప్రజల మీద ఇంత భారం వేయడం కరెక్ట్ అని అంటారా? అది కరెక్టే. రోడ్డుకి అడ్డంగా కొన్ని వెహికల్స్ అవి ఉండటం, వాటిని మరి వాటికి సపరేట్గా ఏదన్నా ఏర్పాటు చేసి అక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్క సామాన్యుడికి ప్రతి వెహికల్ అవసరం. ఇప్పుడు ఆటోలు ఉన్నాయండి, మరి కృష్ణలంక ప్రాంతంలో రోడ్లన్నీ కూడా చిన్నవి. మరి ఆటోలు వాళ్ళు కూడా జీవనోపాధి ఆటోల మీద బతికేది. మరి వాళ్ళు కూడా ఎక్కడో చోటు పెట్టుకోవడానికి షెల్టర్ లేనప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు తీసుకొచ్చి మరి ఇళ్ళ కాడ సందుల్లో అక్కడ పెట్టుకుంటున్నారు. వాస్తవంగా అలాంటి చోట ఇబ్బందే. మరి దీని గురించి ట్రాఫిక్ వారు కానీ ప్రభుత్వం కానీ ఏదన్నా ఆలోచించి దానికి ఒక ప్రత్యామ్నాయం చూపించాలి తప్పితే ఇప్పుడు ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయకూడదని మా ఒపీనియన్. ఇప్పుడు ఎక్కడికక్కడ అక్రమాలు పెరిగిపోతున్నాయండి. వాటిని కూడా క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది. దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు పోలీసులు? పోలీసు వాళ్ళు వాళ్ళ నిబంధనలను బట్టి వాళ్ళు వెళ్తారండి, దాని గురించి కాదు. అయితే ఇప్పుడు మనం ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు, ప్రజలకి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. మరి అలాంటప్పుడు అలాంటి విషయాల మీద కొంచెం ప్రభుత్వం కానీ ఫోకస్ చేస్తే బాగుంటుంది. మేము ఒకటే చెప్తున్నాం, ట్రాఫిక్ కానీ ఏదైనా సరే క్రమబద్ధీకరణ జరగాల. విజయవాడ సిటీకి ట్రాఫిక్కి చాలా అస్తవ్యస్తం. ఈ ట్రాఫిక్ని క్రమబద్ధరించి కొంచెం విజయవాడ పౌరులకి కొంచెం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సామాన్యుడు బతకానే కదండి మన ప్రభుత్వం గెలిపించింది, సామాన్యుడు పొట్ట కట్టకూడదు కదా. అదే ఇప్పుడు మేము కూడా చెప్పేది ఏంటంటే రీజనబుల్గా ఉండాలి, కానీ ఇంత భారాలు వేస్తే సామాన్యుడు ఎలా కట్టుకోగలడు? ఇప్పుడు పొద్దున్న వేసి 500 కూలీకో 300 కూలీకి వెళ్ళి వస్తాడు. గబుక్కున వాడి దగ్గర డబ్బులు దాకా కొనుక్కోడు హెల్మెట్. వాడికి 1000 ఫైన్ అంటే వాడు ఏం చేస్తాడు అన్న స్పాట్లో? అదే ఇప్పుడు పోలీసు వారు కూడా అది ఆలోచించాలి. ఇప్పుడు కోర్టు కూడా ఏం చెప్పింది, అంతంత రేట్లు పెంచమని కోర్టు చెప్పలా. ఇది హెల్మెట్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఉండాలి. దానికి ప్రాణ రక్షణ కింద హెల్మెట్ను వాడటానికి ప్రజలకి అవేర్నెస్ తేవండి చెప్పింది, కానీ మరి ఇంత వసూలు చేయమని ఏ ప్రభుత్వాలు చెప్పవు, ఏ కోర్టులు చెప్పవండి. కాకపోతే నేను అనేది అదే, ట్రాఫిక్ వారు కూడా పోలీస్ డిపార్ట్మెంటు ఈ విషయం గురించి కొంచెం ఆలోచించి పెనాల్టీ అనేది కొంచెం అంతంత పెనాల్టీలు అంటే ఎవరికైనా బాధేనండి.
అది కరెక్ట్ కాదు కదా. అది సామాన్యుడికి పనిష్మెంట్ వేసామంటే సామాన్యుడు కూడా కొంచెం జాగ్రత్త పడేటట్టు ఉండాలి. కానీ మరి ఈ రోజున పెట్రోల్ రేట్లు అవన్నీ చూస్తుంటే చాలా భయం వస్తుంది. ఇప్పుడు బండి వేసుకొని బయటికి తిరగాలంటే ఎక్కడ తిరుగుతామండి అలాంటి పనిష్మెంట్లు పడితే? ఏదో హడావిడిగా వస్తూ ఉంటాం, గబుక్కున హెల్మెట్ పెట్టుకోలేక ఏదో హాస్పిటల్కి వెళ్తూ ఏదో హడావిడి కంగారుగా వెళ్తుంటాం. అలాంటి వాళ్ళు కేసు పడిందంటే మరి సామాన్యుడికి భారమే కదా. అది మేమనేది ఏంటంటే ట్రాఫిక్ వాళ్ళైనా ప్రభుత్వం అయినా కొంచెం తీసుకోవచ్చు, మరి ఇంత టూ మచ్గా చేయడం అనేది కరెక్ట్ కాదనే కదా మేము చెప్పేది. రాజా ఇక్కడ ఇక్కడ ఎదుర్కొన్న పరిస్థితి ఏంటండి? ఏం లేదండి, ఇక్కడ ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది ఈ ప్రాంతం, కృష్ణలంక ప్రాంతం. మరి ఇక్కడ ఏంటంటే ఫుట్ బ్రిడ్జీలు కానీ మరి ఈ ప్రాంతంలో రోడ్లు దాటాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి వీటి మీద మేము ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకెళ్ళాం. మరి త్వరలోనే వాటి గురించి కూడా వాళ్ళు స్పందించి తప్పకుండా ఈ ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇక్కడ ప్రజలు కూడా తాజాగా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. ఏంటంటే రోడ్డు దాటడానికి భయపడుతున్నారు. కరెక్టేనండి, కరెక్టే. సామాన్య ప్రజలు కానీ కరెక్టేనండి. మేము ఫస్ట్ నుంచి దీని గురించి అందరు అధికారులకి చెప్పాం, అందరు నాయకులకి చెప్పాం, గత ప్రభుత్వంలో కూడా చెప్పాం. ఈ కృష్ణలంక రాణి గారి తోటకి సబ్వే కావాలి, అలాగే మన రామలింగేశ్వర నగర్, బాలాజీ నగర్కి మధ్యకి సంబంధించి బందర్ రోడ్డుకి ఒక బ్రిడ్జి కావాలని చెప్పి గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. త్వరలోనే పనులు కూడా చేస్తామని చెప్పారు. అది తప్పకుండా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం.